బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా లేదా బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నా, పోనీ ఇప్పుడే ఇంటర్మీడియేట్ అయిపోయినా నువ్వు చాలా లక్కీ. బికాస్ బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవ్వగానే మనలందరికీ హంగర్ ఉంటదనమాట. లైక్ అరే ఏదో ఒకటి చేసేయాలి, ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి మంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్ కొట్టాలి అది ఇదని. సో నేను కూడా అదే హంగర్‌తో స్టార్ట్ చేశా. బట్ నాకంత గైడెన్స్ లేదు. ఒక యూట్యూబ్ వీడియో చూసేవాడిని. అది ఫాలో అయ్యేవాడిని. బట్ మళ్ళీ కొన్ని డేస్ ఆగాక ఇంకో యూట్యూబ్ వీడియో చూసేవాడిని. అక్కడ అది ఫాలో అయ్యేవాడిని. అటు ఇటు క్లమ్స్ అయ్యి నాకు ప్రాపర్ ఒక ఐడియా వచ్చేసరికి నా 3 ఇయర్స్ ఆఫ్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ 4th ఇయర్‌లో వచ్చేసరికి ఐ రాన్ అవుట్ ఆఫ్ మై టైమ్. సో నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి నీకు ఒక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఒక రఫ్ మ్యాప్ ఇస్తా చూడు. బీటెక్‌లోకి జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ 3 మంత్స్ సి లాంగ్వేజ్ నేర్చుకో. బికాస్ నువ్వు కోడింగ్ పారామీటర్స్‌కి, కోడింగ్ స్ట్రక్చర్‌కి, కోడింగ్ టెర్మినాలజీకి అలవాటు పడాలంటే సి లాంగ్వేజ్ ద గుడ్ స్టార్ట్ టు గో. 3 to 6 మంత్స్ గ్యాప్‌లో నీ పర్టికులర్ టెక్నాలజీని బట్టి నువ్వు ఒక ప్రోగ్రామింగ్ అయితే సెలెక్ట్ చేసుకో. లెట్స్ సే నువ్వు ఏఐ సైడ్ కానీ, డేటా సైన్స్ సైడ్ కానీ, ఎంఎల్ సైడ్ కానీ ఇలా వెళ్దాం అనుకుంటే పైథాన్ ఈస్ ద కీ. లేదా నువ్వు యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటే జావా. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఒక లాంగ్వేజ్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ ఈ 6 to 12 మంత్స్లో ఆ లాంగ్వేజ్లో నీ నాలెడ్జ్ని పెంచుకుంటూ వెళ్ళు. హ్యాకర్ ర్యాంక్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి బేసిక్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయి. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేస్తాం. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో ఎలీట్ కోడ్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయి. నెక్స్ట్ ఈ మీడియం క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటిని ఆల్టర్నేట్గా సాల్వ్ చేస్తూ నీ కోడింగ్ నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకో. నెక్స్ట్ నీ 3 to 6 మంత్స్లో ఈ 3 to 6 మంత్స్లో సెకండ్ ఇయర్లో నువ్వు ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంటావు కదా, ఆ టెక్నాలజీలో ఫండమెంటల్స్ అయితే స్టార్ట్ చేయి. లైక్ అండ్ నువ్వు నెక్స్ట్ సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్కి వస్తావు. ఇక్కడ ఏం చేస్తావంటే నీ కోడింగ్ నాలెడ్జ్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకో. దెన్ స్టార్ట్ డిఎస్సి, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. నెక్స్ట్ నువ్వు థర్డ్ ఇయర్ 3-1కి వెళ్తావు. ఇందులో ఈ ఫస్ట్ 3 మంత్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ 1 to 3 మంత్స్ ఇన్ యువర్ థర్డ్ ఇయర్, నువ్వేం చేస్తావంటే ఈ టెక్నాలజీలో నీకు ఇంకా రాని కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఫోకస్ చేయి. అండ్ ఖచ్చితంగా డిఎస్సి అప్పుడైతే స్టార్ట్ చేయి. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ సో ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఒక ఎడ్జ్కి వచ్చి ఉండాలన్నమాట. సో నీ టెక్నాలజీని కంప్లీట్ చేయి. లైక్ నువ్వు మిగిలిన నీ టెక్నాలజీ స్టాక్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కంప్లీట్ చేయి. అండ్ నెక్స్ట్ 3-2కి వస్తావు. 3-2లో ఏం చేస్తావంటే టెక్నాలజీ నీకు ఇప్పుడు దాకా ఇంకా అసలు కంప్లీట్ ఐడియా రాకుండా ఎక్కడో నువ్వు కొంచెం మిస్ అవుతుంటావు. దాన్ని ఫుల్ఫిల్ చేయి. టెక్నాలజీలో రాక్ సాలిడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4-1కి వస్తావు. 4-1లో ఏం చేస్తావంటే చాలా ఇంటెన్సివ్గా ఈ ఇంటర్న్షిప్స్కి అయితే ట్రై చేయి. చెప్పిందంతా 4-1 వరకు ఈవినింగ్ కాలేజ్ అయిపోయి వచ్చిన తర్వాత మాత్రమే. కాలేజ్కి వెళ్ళే ముందు ఒక 1 hour కంట్రిబ్యూట్ చేయి. అంటే ఈ 1 hourలో లైక్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇంకొకటి లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇట్లాంటి ఫండమెంటల్స్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళు. ఇప్పుడు 4-2లో నీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మేజర్లీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ నీ కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ రెండింటిని మేజర్ ఫోకస్ చేస్తూ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ట్రై చేస్తూ అండ్ ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న టెక్నాలజీ స్టాక్ ఉంటుంది కదా, దాన్ని రివైజ్ చేసుకుంటూ ఈ 4-2ని అట్లా 4-2లో కంటిన్యూ చేయి. సో నేను మాట్లాడింది నీకు ఇప్పుడు దాకా కనీసం అర్థం కాకపోతే దీన్ని అంతా ఒక పీడిఎఫ్ ఫామ్లో డిస్క్రిప్షన్లో అయితే పెట్టా, డౌన్లోడ్ చేసుకొని ఆ రూట్ని అయితే ఫాలో అయిపోయి నిన్ను ఎవడో ఆపలేడు. ఆల్ ది బెస్ట్.